ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అవును, నేనే చెప్పాను. అయితే ఏంటి? నిన్ను నా మీదే చెయ్యెత్తుతావా? నిన్ను కొట్టడానికి నాకు క్షణం పట్టదు. నువ్వే చేశావని నీ గురించి మురారితో ఒక్క మాట నేను చెప్పానంటే చెప్పిన మరుక్షణం మురారి నిన్ని ఇంటి నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తాడు. అత్తయ్య మాట కోసం నేను కట్టుబడున్నాను. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నటించడం మానేసి మురారిని మనస్ఫూర్తిగా ప్రేమించు. నీ లైఫ్ బాగుంటుంది. ఏమైంది వదినా? ఏమైంది? అదే నీ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మురారి. ఇంతలో నువ్వే వచ్చేసావు. నీ ప్రేమ కోసం, నీ క్షమాపణ కోసం పాపం నక్షత్ర పస్తులుంది. ఏకంగా ఒకరోజు నీరసమొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతకంటే ఒక భార్య త్యాగం ఏముంటుంది? నక్షత్ర నీ బంగారం మురారి. కోడలంటే, భార్య అంటే ఇలా ఉండాలి. వదినా, నక్షత్రాన్ని నువ్వే ఇంతగా పొగుడుతున్నావంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులుగా మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ పోయాయి. నువ్వనుకున్న బాక్సర్ గోల్ కూడా నువ్వే అచీవ్ చేశావు. ఇంతకంటే జీవితంలో సంతోషం ఇంకేం కావాలి? వెరీ గుడ్ మురారి. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ గుడ్ అంటే గుర్తుకొచ్చింది వదినా. తొందరలోనే నక్షత్ర ఈ ఇంట్లో అందరికీ గుడ్ న్యూస్ చెప్పేలా ప్లాన్ చేస్తున్నాం. గుడ్ న్యూసా? అంటే నీ ఉద్దేశం? నేను ఈ టోర్నమెంట్కి వెళ్ళడానికి ముందు నక్షత్ర నాకు ఒక ప్రామిస్ చేసింది. అది ఇప్పుడు ప్రేమగా నిలబెట్టుకోబోతుంది. అదేంటో చెప్పొచ్చు కదా. తొందరలో నీకే తెలుస్తుందిలే వదినా. నక్షత్రే నీకు చెప్తుంది. నక్షత్ర, ఆ గుడ్ న్యూస్ ఏంటో ముందుగా నువ్వైనా రివీల్ చేయవా? మురారి విషయంలో నేనెప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్పను. చెప్పాల్సొస్తే బ్యాడ్ న్యూస్ చెప్తా. కాస్తైనా పొగరు తగ్గలేదు. ఎప్పటికి మారుతుందో ఏంటో. అత్తయ్య, సౌందర్య, చీమ కుడితేనే ఉలిక్కి పడే మనిషిని ఇంత గాయం అయితే ఎవరొచ్చారో ఎవరొచ్చి పొడిచారో తెలియకపోవడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బావా, నందిని, తాళి కట్టు బావా. నిన్ను వదిలే నేను ఉండలేను బావా. నిన్ను వదలను. నందిని, వెళ్ళిపో. నిన్ను వదలను బాబా. నిన్ను వదలను బాబా. సౌందర్య, చరణ్, ఏమాలోచిస్తున్నావు? ప్రతి ఒక్కరి లైఫ్లోనూ అనుకోకుండా ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కానీ
కొన్ని అర్థం కాని ప్రశ్నలుగా ఉంటే మాత్రం మనశ్శాంతి కరువవుతుంది. ఎంత ప్రశాంతంగా ఉందని ట్రై చేసినా ఏవో భయాలు వెంటాడుతూనే ఉంటాయి. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి అలాగే ఉంది. నిన్ను దూరం పెట్టి బాధపడుతున్నానన్న గిల్టీ ఫీలింగ్ నాకుంది. అలా అని బలవంతంగా దగ్గరకు రాలేకపోతున్నాను. ఏంటో మనసంతా అదోలా అయిపోతుంది. నీ మనసులో ఎందుకింత అలజడుందో అర్థమవుతుంది సౌందర్య. ఐమ్ వెరీ సారీ చరణ్. మన ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు జరిగినప్పుడే అలాంటి ఆటంకాలు జరుగుతున్నాయి. నాకెందుకో ఇదంతా నందిని వల్లే అని అనిపిస్తుంది. సౌందర్య ఏమంటున్నావు? నందిని వల్ల ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? నందిని వల్ల అంటే తను బ్రతికున్నప్పుడు నాతో ఛాలెంజ్ చేసింది, చచ్చినా నేను వదిలిపెట్టను అని. అదే నిజమేనేమో అని చర్చ సాధిస్తుందేమో. సౌందర్య ఇలాంటివి కూడా నువ్వు నమ్ముతావా? చరణ్, కొన్ని నమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నమ్మక తప్పదు. కన్ఫర్మ్గా చెప్పలేను, కానీ నా మనసుకు అలా అనిపించింది. ఈ విషయం దుర్గ పెద్దమ్మతో చెప్దాం అనుకుంటున్నాను. ఏమంటావ్? సౌందర్య, దుర్గా అత్తయ్య గారు మీ కుటుంబం కోసం ఎంతో చేశారు. అలాంటి అత్తయ్య గారితో చెప్పడం తప్పు కాదని కన్ఫర్మ్గా తెలియకుండా చెప్పడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఏమంటావు? నువ్వన్నది కరెక్టే చరణ్. నన్ను నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కొద్ది రోజుల వరకు మన ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేద్దాం. మరేం పర్లేదు. నీ ప్రేమ కోసం ఎన్నో రోజులు ఎదురు చూసిన వాణ్ణి. మన ఫస్ట్ నైట్ కోసం ఎందుకు ఎదురు చూడను? కానీ మనం సంతోషంగా ఉన్నట్టే ఇంట్లో వాళ్ళందరూ అనుకోవాలి. అలాగే సౌందర్య, గుడ్ నైట్. ఐ లవ్ యూ నక్షత్ర. ఐ లవ్ యూ మురారి. ఆ రోజు నువ్వు ప్రెగ్నెంట్గా నాటకం ఆడావు, కానీ ఆ నాటకాన్ని ఇప్పుడు నిజం చేద్దాం. నక్షత్ర ఏమైంది? బాక్సింగ్ టోర్నమెంట్ లో నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు. నీ కాన్సంట్రేషన్ అంతా గేమ్ మీద, నీ గోల్స్ మీదే పెట్టాలి. నువ్వు ఛాంపియన్ గా, గొప్ప బాక్సర్ గా నీ గోల్ రీచ్ అయ్యాక అప్పుడు మనం కలుద్దాం. అత్తయ్య కోరుకున్నట్టు పాపనో బాబునో ఇద్దాం. లవ్ యూ నక్షత్ర. లవ్ యూ టూ మురారి. బాక్సింగ్ టోర్నమెంట్లో విన్ అయి ఛాంపియన్గా ఇంటికి తిరిగొస్తే అప్పుడు మన మధ్య ముద్దు ముచ్చట అన్నావు కదా. మరి నేను ఛాంపియన్ అయి వచ్చాను. మరి ప్రామిస్ నిలుపుకుంటున్నావు కదా. మన మధ్య ఎన్నో అపార్థాలు వచ్చాయి,
ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవన్నీ మర్చిపోతూ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం నక్షత్ర. నక్షత్ర, అంత సైలెంట్గా ఉన్నావేంటి? ఏం లేదు మురారి. నేనింత హ్యాపీ మూడ్లో ఉంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? కాస్త నా మూడ్ బాలేదు మురారి. ఒక 3 days పోస్ట్ పోన్ చేద్దాం ప్లీజ్. నక్షత్ర, ఏమైంది? నా మూడ్ అప్సెట్ చేయకు ప్లీజ్. సారీ మురారి, కాస్త అర్థం చేసుకో ప్లీజ్. అది కాదు నక్షత్ర. ఈ 3 రోజులు మనం కలవకూడదు, అర్థం చేసుకో. మురారి, నేను నీ భార్యగా వచ్చింది నీకు పిల్లల్ని కనివ్వడానికి కాదు, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి. రేపు నేను చెయ్యబోయే ప్లాన్తో మొత్తం నీ కుటుంబమే నాశనం కాబోతుంది. సౌందర్య, నిద్ర రావట్లేదా? నీకు నా పరిస్థితి కూడా అదే. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? పోస్ట్ పోన్ అయిందనుకున్న ఫస్ట్ నైట్ ని ఈ నైట్ ప్లాన్ చేద్దామా? వద్దు చరణ్. ప్లీజ్ సౌందర్య, మనం దేని గురించి భయపడే పని లేదు. ప్లీజ్ కాదనకు. వద్దు చరణ్. సౌందర్య ప్లీజ్. వద్దు. హే సౌందర్య, సౌందర్య ఆగు. ఏ సౌందర్య, నా జీవితం నాశనం చేసి నువ్వు చరణ్తో సంతోషంగా ఉంటావా? నిన్నిప్పుడే చంపేస్తా. వైనం చెప్పదు మృత్యువు నీకు ఖాయం. ముందు వెన్నెల వేస్తావా? అడుగును అడుగు అడవికి నిన్నే తర్పణమిస్తుంది. పొద్దుకు తెలుసు నిత్తుర విలువ ముద్దుగా పడుకుంటే ఈ ముద్దుల కలలో రంభే రాకాసి అవుతుంది. కన్నం చేరనీయదురా ఈ గందరగోళం. గగనం దాకా వినపడాలి నీరడం. శరణం శరణం అన్నావా మరణం మరణం. కన్నా ఎరుగదు రోయిది కాలే గోళం. శబ్దం చేయకు శబ్దం నిశ్శబ్దం. నిశ్శబ్దంలోనే ఉంది భయానకం.
ఆగు. మళ్ళీ ఏంటి మేడం? నో హగ్గింగ్స్. ఇది మాత్రం పెళ్లి తర్వాతే. అదేంటి? అదంతే. పద వెళ్దాం. అయినా మనకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా పెళ్ళే మిగిలింది. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లితో సమానం. మరి సగం సగం పనులను చేయనివ్వకపోతే ఎలాగండి? హలో, సగం పనులు కూడా పూర్తిగా పెళ్ళయ్యాకే. ఎక్కండి మేడం. మ్. సరే వెళ్దామా? ఫస్ట్ ఎక్కడ మేడం? అలా తీసుకెళ్తూ ఉండు. దారిలో ఎక్కడైనా మంచి ఐస్ క్రీమ్ షాప్ కనబడితే అక్కడ ఆగి మంచి ఐస్ క్రీమ్ తిందాం. మేడం ఒక నిమిషం, మీరు ఐస్ క్రీమ్ తినొద్దు. ఎక్స్చేంజ్. ఏ నక్షత్ర, నువ్వు అసలు మనిషివేనా? ఏమైంది మురారి? తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. రౌడీల్ని పెట్టించి నన్ను టోర్నమెంట్ కు వెళ్ళనివ్వకుండా ప్రయత్నించింది నువ్వు కదా? నేను అలాంటి ప్రయత్నం చేయలేదు. నీ సక్సెస్ ను నేనెందుకు కొట్టుకుంటాను? నోరు మూయ్. నువ్వు ఏ రౌడీలతో అయితే మాట్లాడి అడ్డుకున్నావో ఆ రౌడీలే నీ గురించి అన్ని నిజాలు వాగాడు. ఇప్పుడే నిన్ను బయటికి గెంటేస్తాను. పోయి కొనిచ్చి